శ్రీమాత్రే నమః. ఈరోజు పాశాంకుశ ఏకాదశి, దీనినే పాపాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తారు. మనకి ఈ ఏకాదశి వ్రత మాహాత్మ్యం శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో మనకి కనిపిస్తుంది. ఈ వ్రత పాలన చేస్తే మనం అనుభవిస్తున్న ఏదైతే పాపకర్మ ఉందో అది దగ్ధమైపోతుంది. అలాగే ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ పాశాంకుశ ఏకాదశి గురించి చెప్పారు. కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారనమాట ధర్మరాజు గారు అడిగినప్పుడు. ఆయన చెప్తున్నారు, ఓ రాజశ్రేష్ఠ, ఈ ఏకాదశి పేరు పాశాంకుశ ఏకాదశి. మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేసే శక్తి ఈ ఏకాదశికి ఉంది. ఈ ఏకాదశి మహిమని వివరిస్తాను విను అని చెప్తూ దీనిని పాపాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆ రోజు ముఖ్యంగా పద్మనాభుడిని అర్చించాలి. జీవుడికి స్వర్గసుఖాలని, మోక్షాన్ని, వాంఛిత ఫలాలను ఆ ఏకాదశి ఇస్తుంది. విష్ణు నామోచ్చరణం చేత మనిషి ఈ భూమి మీద సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యాన్ని కూడా పొందగలుగుతాడు. ఇవన్నీ నేను చెప్తున్నావు కదండోయ్, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇంకో విషయం కూడా చెప్పారు. శివుని విమర్శించే వైష్ణవులు, విష్ణువుని విమర్శించే శైవులు నిస్సందేహంగా నరకంలో పడిపోతారు. నోటికొచ్చినట్లు నోరుంది కదా అని శివుణ్ణి విమర్శిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి, విష్ణువుని విమర్శిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా నరకం తప్పదు. అలాగే శత అశ్వమేధ యజ్ఞఫలం, శత రాజసూయ యజ్ఞఫలం, ఈ రెండు చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో అంతకంటే ఎక్కువ ఫలితం ఈ ఏకాదశి పాలన వల్ల సంప్రాప్తిస్తుంది. అసలు ఆ రెండు అంటే శత అశ్వమేధాలు చేసిన, శత రాజసూయ యజ్ఞాలు చేసిన, ఈ ఒక్క ఏకాదశి వ్రతపాలన చేస్తే వస్తుంది అని మనకి చెప్తున్నప్పుడు మనం చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఈ ఏకాదశి పాటించడం వల్ల కలిగే పుణ్యానికి సమానమైన పుణ్యం అసలు ఈ జగత్తులోనే లేదుట. కాబట్టి పద్మనాభుడికి పరమ ప్రియమైన ఈ ఏకాదశి అంతటి పవిత్రమైన దినం ఇంకొకటి లేదు. ఇది కూడా కృష్ణ పరమాత్మే చెప్పారు. చెప్తూ, రాజా, ఏకాదశి నియమపాలనలో విఫలుడైన వాని దేహంలో పాపాలు నివాసం చేస్తాయి. ఈ ప్రత్యేకమైన ఏకాదశిని పాటించేవారు స్వర్గ సౌఖ్యాలని, మోక్షాన్ని, రోగ విముక్తిని, సుందరమైన పత్నిని, ధనధాన్యాలని పొందుతారు. ఈ ఏకాదశిని పాటించి రాత్రి మొత్తం మేల్కొని ఉండే వాళ్ళకి సులభంగా విష్ణులోకానికి చేరుకునే అవకాశం దొరుకుతుంది అని చెప్తూ, ఓ రాజోత్తమ, ఈ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి తన తల్లివైపు 10 తరాలను, తండ్రి వైపు 10 తరాలను, భార్య వైపు 10 తరాలను ఉద్ధరించగలుగుతారు. చిన్నప్పుడు కానీ, యవనంలో కానీ, వృద్ధాప్యంలో కానీ ఈ ఏకాదశి పాటించిన వాడు సంసార క్లేశాలని అనుభవించడు. ఈ పాశాంకుశ లేదా పాపాంకుశ ఏకాదశిని నిష్ఠగా పాటించేవారు సమస్త పాప విముక్తుడై విష్ణు పదాన్ని చేరుకుంటారు. బంగారాన్ని, నువ్వులను, భూమిని, గోవులను, ధాన్యాన్ని, నీటిని, గొడుగును, పాదరక్షలను దానమిచ్చినవాడు యమసదనానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. పుణ్యాచరణం లేకుండా ఆ రోజును గడిపేవాడు శ్వాసిస్తున్నప్పటికీ మృతుడే అనబడతాడు. అంటే మనం పుణ్యం చేయకుండా మనం అలా రోజు గడిపేశాము అని అనుకోండి, బతుకున్నప్పటికీ చచ్చిపోయిన వాడి కింద లెక్క అని చెప్తున్నారన్నమాట. అతని శ్వాసక్రియ కొలిమితిత్తులతో పోల్చబడుతుంది అని చెప్తూ, రాజా, ఇతరుల లాభం కొరకు చెరువులను, బావులను తవ్వించేవాడు, నేలను గృహాల కోసం దానమిచ్చేవారు, యజ్ఞయాగాది కర్మలు చేసేవాడు యముని దండనకి గురికాడు. పుణ్యఫలం వల్లనే మానవులు దీర్ఘకాలం జీవిస్తారు, రోగాలకి దూరం అవుతారు. సారాంశం ఏంటంటే, ఈ ఏకాదశిని పాటించడం వల్ల కలిగే ప్రత్యక్ష ఫలం దేవదేవుని భక్తియుత సేవ. చూసారా, మనం సమర్పణ చేయమంటున్నారు, దానం ఇవ్వమంటున్నారు. మనం ఏదైనా ఒక గుడికి ₹1 ఇచ్చామని అనుకోండి, వెంటనే పడిపోతారు కొంతమంది రాక్షసులు. దోచిపెట్టేస్తున్నారు, దోచేసుకుంటున్నారు అని. ఇంకా వాళ్ళవి బుద్ధులు మారవు, ఇంకా అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఒక మంచి పని చేస్తున్నప్పుడు దానికి అడ్డుకట్ట వేసేవాడికి కూడా నరకమే ప్రాప్తిస్తుంది.
కాబట్టి వీలైనంత వరకు ఈ ఏకాదశి రోజున ధర్మం తప్పకుండా, ఈ ఏకాదశి రోజున ఏంటి, ఎప్పుడైనా సరే మనం ధర్మం తప్పకుండా సత్యాన్ని ఆచరిస్తూ ఇంకొకరిని ఏడిపించకుండా, అబద్ధాలు పలకకుండా, ముఖ్యంగా ఇతర దేవుళ్ళని ద్వేషించకూడదు. అలా ద్వేషిస్తే మనం ఏ పాపానికి వెళ్ళిపోతాము అనేది ఊహకే అందనిది. లోభము, కోపము, ద్వేషము, అహంకారము వంటి దోషాలు కఠిన పాషాణాలుగా మన గుండెల్లో పేరుకుపోతాయి. భక్తి అనే అంకుశం ద్వారానే వాటిని నియంత్రించి మనస్సుని శాంతపరచచ్చు. ఈ ఏకాదశి ఉపవాసం అంటే కేవలం ఆహార నియమం మాత్రమే కాదు, ఆహారాన్ని నియంత్రించటం మాత్రమే కాదు, ఈ చెడు ఆలోచనలకు కూడా దూరంగా ఉండు, మంచి సంకల్పంతో మనస్సుని పవిత్రంగా ఉంచుకో అని మనకి ఈ పండుగలన్నీ చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ పాపాంకుశ ఏకాదశి చెప్తోందన్నమాట. పాపం ఎప్పటికీ అలా ఉండిపోతుందా? ఉండిపోదు. అది రాయిలాగా మన మనసులో భారంగా ఉంటుంది. మనం తప్పు చేస్తున్నాము అనే విషయం ఎదుటివాడికి తెలియకపోవచ్చు, నీ మనసుకు తెలిసే కదా. ఆ పాపమే గుదిబండలాగా నీ మనసు మీద భారంగా ఉంటుంది. అది తుడిచేసుకోవాలి అంటే నీ ప్రవర్తనని మార్చుకోవాలి. భక్తిగా నియమంగా ఉంటే నీ పాపాలను నువ్వు తుడిచేసుకోగలవు. అంకుశంలాంటి నియంత్రణ లేకపోతే జీవితం చెడు దిశలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని. మరి ఉపవాసం ఉండాలండి అంటే, ఉపవాసం అనేది శరీరానికి డీటాక్స్ లాంటి ప్రక్రియ. శరీరం కొత్త కణాలని తయారు చేసుకునేందుకు అవకాశం ఇస్తుంది. రాత్రంతా మెలకుగా ఉండాలండి అంటారు. రాత్రి కొద్దిగా కొంచెం సేపైనా సరే జాగారం చేయడం ద్వారా మెదడుకి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త శక్తి వస్తుంది, ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశం వస్తుంది. ఆహార నియంత్రణ కూడా ఎందుకు పెట్టారు అంటే జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి. దీనివల్ల మెదడులోని సిరోటోనిన్ లాంటి హార్మోన్లు సమతుల్యం అవుతాయి. మరి నామోచ్చరణ ఎందుకు చేస్తాము? అలా మంత్రజపం చేస్తే, నామస్మరణ చేస్తే శరీరంలోని నాడీ వ్యవస్థ మీద పాజిటివ్ వైబ్రేషన్లు కలిగిస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఇవన్నీ పెట్టారు.